భగవన్నామాన్ని పాడుతున్నాం, భగవంతుని మీదనే మనస్సు పెడుతున్నాం. ఎంతసేపు? ఓ 2-3 గంటలు. ఇది అయిపోయినాక చెట్టు కింద పోయి కూర్చుంటే మళ్ళీ ఏమైంది? నిత్యకృత్యాలు మనకు ఉండలేమండి. మన మాటలు మనకే, మన కథలు మనకే. మన కథ అంటే మనిషికో కథ. ఎవరి కథ చెప్పుకుంటే, ఎవరి కథ వింటే వాళ్ళకి ఆనందం అట. కానీ అందరికీ ఆనందించేది భగవంతుని యొక్క కథ. నీకు ఆనందాన్ని కలిగింపజేసేది కనుక పరమాత్మకు దివ్యమైన నామము ఒకటి ఉందట. ఎందుకోసం అంటే ఆయన పరమానంద స్వరూపుడు. ఆయనకి ఎప్పుడు దుఃఖం లేదండి. కొంతమంది ఎప్పుడు సంతోషంగానే ఉంటారు. ఇన్ని కష్టాలు వచ్చినా, ఇంత ఇది ఉన్నా ఎందుకు సంతోషంగా ఉన్నావు అంటే, నాయన కష్టాలు రావడం పోవడం, సూర్యోదయ సూర్యాస్తమయాలు తిరిగి వస్తాయి పోతాయి. కానీ అదే కష్టాన్ని పెట్టుకొని ఆలోచించుకుంటూ కూర్చుంటే ఇంకా పెద్ద కష్టం వస్తుంది. అందుకే వాడు అంటాడు, ఏం చేయాలండి, పిల్లవాడికి ఉద్యోగం దొరకడం లేదు, టెన్షన్ పడుతుంది అన్నట్లు. ఉద్యోగం చేయవలసింది పిల్లవాడు, చేసేది వాడు. టెన్షన్ ఎవరికి ఉండాలి? వాడికి ఉండాలి. వాడికి ఉండాలి కానీ నడవ నీకెందుకు అంటే, వాడు నా కొడుకండి కావచ్చు. నీ కొడుకైనా వాడికి ఉద్యోగం లేకపోతే నువ్వు టెన్షన్ పోని. టెన్షన్ పడు. రోజో గంట 7 to 8 టెన్షన్ టైం అనుకో, టైం టేబుల్. వస్తుందా ఉద్యోగం? రోజో గంట టెన్షన్ పడితే వస్తుందా అండి మీ ఉద్యోగం? ఏదో పని కాదు, రాదు. అయ్యా బిడ్డకు లగ్గం అవుతలేదు, కష్టపడుతున్నాం, వెతికి 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 సంబంధాలు చూస్తే ఈ పిల్లమ్మగానే ఒకటి నచ్చదు, ఇది నచ్చిందని వాళ్ళు నచ్చలేదు. లగ్గం కాదా, నాకు టెన్షన్ అవుతున్నది. పెళ్లి చేసుకునేదానికి లేని టెన్షన్ నీకెందుకట అంటే, అది నీది గనక భగవంతుడు కూడా ఎప్పుడు టెన్షన్ పడుతుంటాడట. ఎందుకట? ఇష్టో విశిష్ట శిష్టేష్ట శిఖండీ నహుషోరుష ఇష్ట. మీరంటే నాకు ఇష్టమయ్యా. భగవంతునికి మనమందరం ఇష్టం. ఇష్టంగా, ఇష్ట అనే శబ్దానికి అర్థం ఏం రాశాడు ఇక్కడ అంటే, పరమానంద స్వరూపుడు. నేను పరమానందంగా ఉన్నాను, నాతో పాటు మీరు పరమానందంగా ఉండరా? ఉండడం లేదు కనుక నాకు బాధ అవుతుందంటాడు భగవంతుడు. ఒక్కళ్ళం సంతోషంగా ఉంటే బాగుంటుందా ఇంట్లో? వాళ్ళు ఏడ్చుకుంటూ, వాళ్ళు కోపంగా, వాళ్ళు బాధగా, వాళ్ళు రోగాలతో ఉంటే ఒక్కడెట సంతోషపడతాడండి? అందరూ కలిసి ఆనందంగా ఉంటే దాని పేరు పరమానందం అంటుంటారు. ఏం ఆనందం అది? పరమ ఉత్తమమైన ఆనందం. ఇంటి వాళ్ళందరూ కూడా గలగల నవ్వుకుంటూ, ఓళ్ళకోళ్ళు ఎంత ప్రేమగా తినిపించుకుంటూ, మాట్లాడుకుంటూ, నవ్వుకుంటూ సంతోషంగా ఉంటే గృహమంతా పరమానంద భరితం. అది ఏమిటో దరిద్రం. భార్యాభర్తలు కొట్టాడుకుంటే విడిపోతారా? వెళ్ళిపోయి రోజో పెళ్లి చేసుకుంటారా? వాళ్ళు చేసుకోరు, చేసుకోకూడదు కూడా. మరి ఏమిటట వీళ్ళిద్దరి మధ్యలో ఎప్పుడు లొల్లి? ఎందుకు లొల్లి అంటే ఏమి లేదు, చిన్న కారణం. కారణం ఏం కారణం? అసలు ఈ కారణానికి ఎందుకు వస్తుంది లొల్లి అంటే, అహంకారం. నేనన్నదే జరగాలి. ఈ పుస్తకం ఇక్కడ ఎందుకుంది? భార్య అవి ఉంటేమి అని వీడంటాడు. ఎందుకుంది అంటే, నేనే చదువుకొని పెట్టినా అంటే అయిపోయా. కానీ వీడికి ఏమైనా ఇక్కడ ఎందుకుంది, ఎందుకుంది అని ప్రశ్నించేంత అధికారం నీకెక్కడి? ఈ పుస్తకం ఇక్కడ ఎందుకుందని ప్రశ్నించేటువంటి యొక్క అధికారం నీకెక్కడిది లేదు అని వీడు ఏం చేస్తాడు? అంత పొడవు అనలేక, ఇక్కడ ఎందుకుందయా ఈ పుస్తకం? ఉంటేమి? ఎందుకుంది అని అడుగుతున్నా. ఉంటేమి అని నేను అడుగుతున్నా. అయిపోయా లొల్లి ఉంటే. ఎంతసేపు అండి కొట్లాట, తిట్లాట, అన్నీ ఆటలే. గడిసేపు ఆడుకొని మళ్ళా చల్లబడిపోతాం. కానీ ఒక్క ఆట మాత్రం ఎప్పుడు ఆడబుద్ధి అవుతుందట. ఏం ఆట అది? మాట్లాట. మాట్లాడకుండా మౌనంగా ఉండాలి అని శాస్త్రం చెప్తుంది. మౌనంగా ఉండడం ద్వారా నీకేం కలుగుతుంది?
అంటే అబద్ధాలాడే అవకాశం రాదు. భగవన్నామం చేసే అవకాశం లేకున్నా మనస్సుతోని భగవన్నామాన్ని చెప్పుకోవచ్చు, తరించవచ్చు. కానీ ఇక్కడి మాటలు అక్కడ, అక్కడి మాటలు ఇక్కడ చెప్పి వాళ్లకు వీళ్లకు తగువులాటలు పెట్టేటువంటి అవకాశం నీకు రాకుండా ఉండాలంటే కనీసం, అందుకే కొందరు మహానుభావులు ఉన్నారు. రోటిగూడెమని ఓ ప్రాంతం ఉందండి, ధర్మపురి అవతల ఎక్కడో ఉంటుంది. అక్కడ ఒక మౌనస్వామి ఉన్నాడు. ఆయనకి ఇప్పుడు 78 ఏండ్లు. 18 సంవత్సరాల కాలంలో మౌనం పట్టిండు ఆయన. అంటే ఎన్నేళ్ళ? 60 ఏళ్ళ నుంచి మౌనమే. మరి మౌనం గొప్పదా, మంచి మాటలు మాట్లాడడం గొప్పనా? మంచి మాటలు మాట్లాడే గొప్ప. అవి మాట్లాడలేకపోతే మౌనంగా ఉండడం చాలా మంచిది. అందుకే మహాత్ములు ఏం చేస్తారు? చెడ్డ విషయాలలో మౌనం వహిస్తారు, మంచి విషయాలలో మౌనాన్ని వదిలిపెడతారు. ఈ లోకంలో ఉండేటువంటి కష్టాలు, సుఖాలు, బాధల మీద వాళ్ళకు నిద్రపోతుంటారు. ఆ లోకంలో జరిగేటువంటి మోక్షం గురించి తెలివితోనే ఉంటారు వాళ్ళు. మనమేమో ఇక్కడ తెలివితోనే ఉంటాం, దాని గురించి నిద్రపోతుంటాం, భగవంతుని గురించి. అందుకోసమే అప్పుడప్పుడు ఏం చేస్తుంటే వ్రతాన్ని కూడా భంగం చేస్తుంది. ఏది? అహంకారం, ఆవేశం అంటారు. ఒక ఆయన మౌనంగా ఉన్నాడు మా ఇంటి దగ్గరే. మౌనం పడితే మంచిదని ఎక్కడో పురాణంలో విన్నాడు, మౌనంగా ఉన్నాడు. ఆ మౌనానికో మంగళవారం పెట్టుకున్నాడు ఆయన. నేను మంగళవారం మాట్లాడడం కంటే మాట్లాడకపోతే ఇంకా ఎక్కువ శ్రమనండి. ఎవడో ముఖ్యమైన వాడు వచ్చిండు, కూర్చోమనవచ్చు. కానీ మౌనంగా ఉండి కూర్చోమంటే ఇట్టిట్ల చిటికలు కొట్టి, అంటే ఇన్ని తీర్లు చేష్టలు చేస్తే కానీ మౌనం. ఓహో మీరు మౌనం ఇవాళ మీకు అయిపోయిన తర్వాత పాలం మీటాయం వచ్చింది అక్కడికి. వీడెందుకో దర్వాజాలో కూర్చున్నాడు. చక్కగా ఉన్నాడు పిల్లవాడు. మౌన వ్రతం. పిల్లవాడిని చూస్తే బాగానే ఉన్నాడు, రంగు తెల్లగానే ఉన్నది, అందంగానే ఉన్నాడు. కానీ భగవంతుడు నోరు ఇయ్యలేదు అండి. నాకెందుకు వేయలేదు నోరు? అయిపోయి నీ వ్రతం ఎక్కడవా? అంటే ఆవేశం ఏం చేస్తుందంటే వ్రతభంగాన్ని చేస్తుంది. మనమే కాదు, ఒకసారి ఆలోచిస్తే విశ్వామిత్రాది ఋష్యాదులకు కూడా ఆవేశంతోనే పోయింది ఇది. అందుకే ఆనందంగా ఉండడం నాకు ఇష్టం అంటాడు భగవంతుడు. ఇష్టో విశిష్ట శిష్టేష్ట శిఖండీ నహుషో ఋషః ఇష్ట. పరమానందంగా స్వరూపము ఆనందం ఎప్పుడు కలుగుతుంది మనకు కూడా అంటే భగవంతుని చూస్తే కలుగుతుందట, మనం చూడలేదు. కానీ మనకైనా ఇష్టం ఉన్న వస్తువు దొరికింది అనుకోండి, సంతోషం అనిపిస్తుంది. ఇష్టమున్న ఆహారం దొరికింది, సంతోషం. వ్యక్తి కనిపించాడు, సంతోషము. అవిశిష్ట అంటే సర్వాంతర్యామి పరమాత్మ అని అర్థం. కీర్తింపబడి అందరి హృదయాలలో ఆసీనుడై అందరినీ ప్రేమించి అనుగ్రహించువాడై ఉన్నాడు. వీడంటే ప్రేమ, వాడంటే ద్వేషం అనేటువంటిది లేదండి. అయ్యా ద్వేషం ప్రేమ లేకపోతే మరి కంసుణ్ణి ఎందుకు చంపిండు, హిరణ్యకశ్యపుణ్ణి ఎందుకు చంపిండు, రావణాసురుని ఎందుకు చంపిండు, పూతనని ఎందుకు చంపిండు? మనం చంపితే తప్పండి. మనం చంపితే ఏమొస్తుంది మనకు అంటే పాపం వస్తుంది. మరి భగవంతుడు చంపితే ఏమొస్తుంది? వాళ్ళకు చచ్చిపోయిన వాళ్ళకు మోక్షం వస్తుంది. ఇప్పుడు మనం కోస్తే శరీరాన్ని ఏమవుతుంది? ఉన్నవాడు కాస్త పోతాడు. మరి అదే కత్తి బట్టి డాక్టర్ గారు కోసిండు అనుకోండి, చచ్చేవాడు బతుకుతాడు. కత్తి గదే, శరీరం గదే, కానీ కోసేవాడు కోసినప్పుడు అది ఆయుష్యాన్ని పెంచుతుంది. నువ్వు కోసుకుంటే శరీరం నాదేనా, రోగం నాదేనా, మా ఇంట్లో కత్తి లేదా,
ఉన్నది నువ్వు కోసుకుంటే ఏమవుతుందంటే చచ్చిపోతావు. అందుకోసం కోసేవాడు పోయాలి. ఆయన దయతోనే చంపాడు వాళ్ళందరినీ. వాళ్ళందరికీ మోక్షం ఇవ్వాలి. పూతన ఎవరండి? పూర్వజన్మలో ఒక మహర్షి. ఆయనే. ఆ మహర్షి ఏమని తపస్సు చేశాడు? రాబోయే కృష్ణావతార కాలంలో నేనొక స్త్రీగా పుట్టి దివ్యమైనటువంటి యొక్క పాలను స్వామికి తాగించాలి. మరి ఒక్కసారే పుట్టినాడే, పుట్టలేదు. ఏ యుగంలో తపస్సు చేసిండు ఆయన. జన్మలు ఎత్తిండు. మళ్ళా ఆ జన్మలో కూడా తపస్సు చేసిండు. చివరి వరకు ఎక్కడ పుట్టాడు అంటే బలిచక్రవర్తి భార్య వింధ్యావళి గర్భవాసంలో రత్నమాల అనే పేరుతోనూ పుట్టాడు. బలిచక్రవర్తి భార్య పేరు వింధ్యావళి, ఆమె బిడ్డ పేరు రత్నమాల. రత్నమాల అనుకుందట వామనుని చూసినప్పుడు. వామనావతారం వచ్చింది, యాగశాలకు వచ్చాడు, ఆయనకి ఇంత అంటున్నాడు. ఆ పిల్లవాడిని చూస్తేనండి అందరికీ ముద్దు పెట్టుకోబుద్దవుడే. బలిచక్రవర్తి యాగశాలలోకి వామనుడు ప్రవేశించగానే ఆయన వెంట 1000 మంది వస్తున్నారట. ఆ వచ్చే వాళ్ళందరూ కూడా ఏం చేస్తున్నారంటే చక్కగా పిల్లగాళ్ళు ముద్దుగా బొద్దుగా కనిపిస్తే ఏం చేస్తామండి మనం? ఒకసారి చెంపబట్టి ఇట్టనమా? పిల్లవాడు మనవాడు కాదు, కానీ ప్రేమ మనకుంది వాడి మీద. అప్పుడు కలిగింది. వాళ్ళు ఇట్లా అంటున్నారు, వాళ్ళు ఇట్లా అంటున్నారు, వాళ్ళు ఎత్తుకుంటున్నారు. భగవంతుడు కూడా చూస్తున్నాడు ముట్టుకొని. ఎందుకంటే ఇక నేను మళ్ళీ ముట్లయ్యే అవకాశం ఉంటుందో లేదో కనుక అందరూ ముట్టుకుంటే ఏమవుతుంది? జీవులన్నీ తరిస్తారు. తరించని చివరి వరకు ఎక్కడికి వచ్చింది? యాగశాలకు వచ్చాడు. సరే, ఆ కథ అంతా మనకు తెలుసు. దాని తర్వాత నమో స్వనంతాయ సహస్రమూర్తయే సహస్రపాదాక్షి శిరోర్బాహవే. కాళ్ళు గడిగాడు బలచక్రవర్తి. పసుపు పూశాడు కాళ్లకు, పారాణి పెట్టాడు. వింధ్యావళి మాల వేసింది. స్వామి ఒకసారి పిల్లవాడిని ఎత్తుకోమంటారా? ఎత్తుకో, దానిదేముంది? ఆమె ఎత్తుకుంది. వింధ్యావళి ఎత్తుకుంది, రత్నమాల ఎత్తుకుంది. రత్నమాల కూడా పెద్ద పిల్లనే, మరీ చిన్నదేం కాదు. ఎత్తుకొని అనుకున్నదట, నిజంగా నాకు పెళ్ళైన తర్వాత కొడుకు పుడితే గిట్ల పుట్టాలి, కొడుకు పుడితే గీ రకంగానే ఉండాలి అని కోరుకుంది. ఎవరిని ఎత్తుకుందండి ఈమె? భగవంతుణ్ణి. ఎన్ని జన్మల పుణ్యంతో ఎత్తుకుంది? ఇప్పుడు ఎన్ని జన్మల నుంచో తపస్సు చేయగా 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 ఏం జరిగింది? భగవంతుణ్ణి ఎత్తుకునే అవకాశం ఈమెకు ఈ జన్మలో ఇచ్చాడు. మరి మోక్షం ఎప్పుడు ఇవ్వాలి? ఎత్తుకోగానే మోక్షం ఇస్తాడని ఇంకా చేయాల్సిన ప్రక్రియ ఏముంది? ఇటువంటి పిల్లవాడు పుట్టాలంది. కానీ అప్పుడే ఆ రత్నమాల ఆహా భగవంతునిలాగానే ఉన్నాడు, ఎత్తుకున్నందుకు నాకు మోక్షం ఇస్తే అయిపోతుండే అంటే వెంటనే ఇచ్చేది. మనమే కోరుకోం. ఎత్తుకొని ఇట్లాంటి పిల్లవాడు నాకు పుట్టి పాలిస్తూ ఉంటే ఎంత ఆనందమో అని అనుకుంది. తథాస్తు అన్నాడు భగవంతుడు. అక్కడికే కోరుకుంటే అయిపోయింది. త్రివిక్రముడు వామనుడు త్రివిక్రమావతారం ఎత్తి పెద్దగైన తర్వాత ఈ రత్నమాల తండ్రి బలిచక్రవర్తిని తొక్కుతున్నాడు. తొక్కంగానే ఇటువంటి పిల్లవాడు పుట్టాలని ఆమెనే కోరుకున్నది, పాలియాలని ఆమెనే కోరుకున్నది. దాని తర్వాత తండ్రిని తొక్కుతూ ఉంటే వీడిని చంపివేయాలని ఆమెనే కోరుకుంది. 2 కోరికలు. మరి కోరుకున్న ఈ 2 తీర్చాలి కదా భగవంతుడు. పాలివ్వాలి అనుకుంది, కొడుకు పుట్టాలనుకుంది కనుక కొడుకు పుడితే ఆ కొడుకు పాలిచ్చే అవకాశం అధికారం తల్లికి వస్తుంది. కానీ రెండవది చంపాలని కోరుకుంది. చంపాలని కోరుకుంటే మనం చంపగలుగుతామండి భగవంతుణ్ణి? అదే చచ్చింది. అదే పూతనగా పుట్టింది మరు జన్మలో. అంటే ఎన్ని జన్మల ఫలం ఉంటేనో భగవంతునికి సేవ చేయాలనే అవకాశం, భగవంతుని గురించి తెలుసుకోవాలనే అవకాశం, భగవంతుని గురించిన గొప్పను వినాలనే అవకాశం మనకు కలుగుతుంది. అందుకోసమే ఇంతమందే వచ్చారేమిటి అంటే మనమంతా కూడా ఎన్నో జన్మలలో తెలిసి కానీ తెలియక కానీ ఏదో చిన్న 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 పుణ్యం చేశాం కనుక ఇవాళ
ఇక్కడ కూర్చుండి భగవంతుని గురించి వినాలనే కోరిక మనకు కలిగింది. మరి అందరికెందుకు కలగడం లేదు అంటే ఎన్ని జన్మలు ఎత్తారట మనిషి? 7 జన్మలు అని చెప్తారు. మరి మొదటి జన్మ చివరి జన్మ అని మనకు ఎట్లా తెలుస్తుంది? ఇప్పుడు మనది ఎన్నో జన్మ? మొదటిదా, మధ్యదా, చివరిదా? తెలుస్తుందటండి మహాత్ములకు, మనకు తెలియదు. కానీ ప్రయాగ క్షేత్రానికి యాత్ర పోతే ఓ పెద్ద మనిషి వచ్చిందండి. ఆ యాత్రకు నాకు కూడా అవకాశం వచ్చింది. ఆ పెద్ద మనిషి ఏం చేసిందంటే, మనం యాత్రలు పోయినప్పుడు సామాన్లు చదువుకుంటాం కదా, ఇనుప సందుగా తెచ్చుకున్నారు. ఇప్పుడు అందరూ ఎవరైనా ఇనుప సందుగా వాడుతున్నారా? అంతా బ్యాగులు ప్లాస్టిక్ అయినాయి, కవర్స్. మరి ఇప్పుడు ఆమె ఏం చేసినట్టే గింత సందుకు తెచ్చుకున్నది. ఆ పెద్ద మనిషి ఎంత ఉన్నది అంటే అంత జోకితే 30 కిలోలు లేదు. మరి అంత పెద్ద సందుకు ఎట్లా మోయాలి? బిడ్డ ఇది కొంచెం మోయవా, గట్టి పెట్టవా? అది ఏంటంటే టూరిస్ట్ సర్వీస్. అందరికి కళ్ళబడ్డ అండగల పని చెప్తున్నది. ఈ సందుగా గట్టి పెట్టు బిడ్డ, కొంచెం చేయబట్టు బిడ్డ, గిట్ల గుర్తుంలో పెట్టు బిడ్డ. అలా ఉన్నాడంటే తలకాయ నొప్పి తిరిగా నువ్వు మోపోయినా వీళ్ళ. ఈ సందుకులు అటు పెట్టుడేమి, నిన్ను ఇటు పెట్టుడేమి, లేవట్టుడేమి, చేయబట్టుడేమి, మాకు పని లేదా, మా పని మమ్మల్ని చేసుకునే చేయకుండా గిట్ల మోపోయినా. ఆ సందగా తీసుకుపోయి పైన పెట్టింది. బస్సులో పైన పెట్టుకుంటాం కదా, సూట్ కేసుని ఎత్తిన పడితే ఏమైతుందంటే చిన్నగా దెబ్బ తాకుతుంది. ఇనుప సందుగా పడితే తలకాయ వరిగిపోతుంది. ఏమైనా ఆ సీటు కింద కూర్చున్నాళ్ళు మీదికి చూసుడే, అది ఎప్పుడు మీద పడుతుందో. అందుకోసం ఆఖరికి ఇగో నిన్న ఇక్కడ పెట్టినా కదా సందుగా, గట్టుపో, ఇవాళ గట్టు పెట్టిపో. గట్టు పెట్టాడు కదా, వాళ్ళ సంగతి ఏం వెనక ఉన్నాడు, వాడు చూసు. ఇట్లా జరిగిపోతుంటే చివరి వరకల్లా సందగం తీసి డ్రైవర్ దగ్గర పెట్టారు. అయ్యా మీద ఉంటే కింద పడుతుంది, కింద ఉంటే అయితే మీది కోదు కదా సందుగా అంటే ఆయన నాకు గేర్లు వేయ రాకుండా బ్రేకులు వేయ రాకుండా ఇంత పెద్ద తెచ్చి పెట్టినరు అని ఆయన. ఎట్లా సార్ కొంచెం అయిపోయింది, అందరూ విసుగుపడుతున్నారు. అయితే ఈ పెద్ద మనిషి ఏం చేస్తుందంటే ఇన్ని పైసలు తెచ్చుకున్నది రాంగా కళ్ళబడ్డ వస్తువు అలా కొని సందుగల పెడుతున్నది. మొదటి నాడు ఎడమ చేత లేవట్టినాం సందుకు, రెండో నాడు కుడి చేత అయిపోయింది, మూడో రోజు 2 చేతులు అయిపోయింది, 4వ రోజు ఇంకోడు పడితే లేస్తున్నారు సందుగా. వస్తువులు నిండుతున్నాయి సందుగల. అందరూ విసుగుపడుతూ మరి దిగిన చోటల్లో ఏం చేస్తుంది అంటే, బిడ్డ కొంచెం ఈ సందుగా పట్టు, కింద పెట్టు, అయిపోయాడు. వాళ్ళు అక్కడ ఏమైనా తిరిగి వస్తుంది పెద్ద మనిషి. ఏమైనా వస్తువులు దొరికితే అమ్మాళ్ళ తీసుకువచ్చి ఆడ పెడుతుంది. పెట్టిన తర్వాత అందరూ విసుగుపడుతూ ఉంటే ఆ ప్రయాగ క్షేత్రంలో ఒక అమ్మాయి కనిపించింది మాకు. అమ్మాయి వయస్సు ఎంత అంటే 9 ఏళ్ళు ఉంటుంది. అమ్మమ్మ అని పిలిచింది ఆ అమ్మను. ఆమె ముస్లిం అమ్మాయి, మరి అమ్మమ్మ కాదు ఈమె, కానీ పిలిచింది. పిలిచి ఈసారి ఎందుకు పిలిచింది ఆమె అంటే, సందుగా దించేటప్పుడు ఒకళ్ళు యాష్టపడి నడమ పెడితే, నడమ అంటే ఎక్కడ పెట్టిండ్రు, తంతెలు దిగే చూడ పెట్టిండ్రు. ఇంకోనికి రారాదు, కింద దిగినానికి ఎక్కరాదు. ఆ పిల్ల పాపం ఆ సందుకు పట్టుకొని కిందికి దిగి పక్కకు పెట్టి, అమ్మ ఓ అమ్మమ్మ ఏం కొనుక్కుంటావు ఇక్కడ? ఏం లేదు బిడ్డ, ఇక్కడ ఏమన్నా తినేటి దొరుకుతాయేమో చూస్తా, దా నేను దొరకపోతా. కొనిచ్చింది. ఆ పిల్ల ఏం చేస్తుందంటే హోటల్ పెట్టింది. వాళ్ళ నాన్నగారు హోటల్ పెడితే హోటల్లో పనిచేస్తూ కూతుళ్ళో పెట్టి ఓ 2 మిర్చి బజ్జీలు ఇచ్చి ఆ పెద్ద మనిషికి తినమని కొంచెం ఛాయ్ పోసి, అమ్మమ్మ నువ్వు ఇంత పెద్ద సందుగా ఎందుకు తెచ్చుకున్నావు? ఎందుకని ఇవ్వడం వస్తుంది? ఏమో బిడ్డ ఆశకు తెచ్చుకున్నావు. అయితే పర్వాలేదు, నేను మళ్ళా మీద పెడతా కానీ అని అందరి దగ్గరికి వెళ్ళింది ఆ పిల్ల. ఈ అమ్మమ్మ లాంటి అమ్మమ్మలు మీకు లేరా? ఉన్నారు కదా బస్సులో ఉన్న వాళ్ళంతా. మరి ఇన్ని యాత్రలు తిరుగుతున్నారు, ఇన్ని రకాల క్షేత్రాలు తిరుగుతున్నారు, దేవుళ్లకు మొక్కుతున్నారు. ఇన్ని చేసిన వాళ్ళు పాపంకి పెద్ద మనిషి ఇంకా సందగా పట్టుకోమంటే ఇష్టపడుతున్నారు. మీరు ఏమి యాత్ర చేస్తున్నట్టు? ఓ మనిషిని నొప్పించి యాత్ర చేస్తే యాత్ర కాదు. ఈమె సందగా లాబెట్టినప్పుడల్లా మీకు పుణ్యమే వస్తుంది కదా. ఎవరండి చెప్పింది? 8 ఏళ్ళ అమ్మాయి.
ఎవరండి విన్నది? ఇంట్లో ఉన్న వాళ్ళంతా పెద్ద పెద్ద జపమాలలు వేసుకొని బొట్లు పెట్టుకొని కూర్చున్న వాళ్ళంతా కష్టపడుతుంటే ఆమె చెప్పింది ఉపదేశం. అందులో ఒక సాధువు కూర్చున్నాడు. ఇట్లా అమ్మాయి అని ఆయన దగ్గర ఉన్నటువంటి ఓ పండో పొలమో ఇచ్చి, బిడ్డ నీది చివరి జన్మ, ఇది ఇక నీకు మళ్ళీ జన్మ లేదు. ఎందుకంటే మేము యాత్రలు పోకుంటూ అందరిని తిడుతున్నాం, కానీ నువ్వేం చేస్తున్నావు? చిన్నగా ఓటలు పెట్టుకొని పెద్ద మనిషిని పిలిచి నీకు సంబంధమే లేదని, నీ వంశం కాదు, నీ రక్తం కాదు, నీ ఇంట్లో పుట్టింది కాదు, నువ్వు ఆమె ఇంట్లో పుట్టిందానివి కాదు. అంటే ఉపకారం చేయడానికి కులగోత్రాలతోని, వయస్సుతోని, దేనితో సంబంధం లేదండి. 4 మంచి మాటలు చెప్పింది. ఆనాటి నుంచి ఇంకొక 15 రోజులేమో తిరిగినా మేము యాత్ర. వీళ్ళలో ఎంత మార్పు వచ్చింది ఎరికేనండి. ఆ బస్సులో కూర్చున్న వాళ్ళలో ఆయి అని ఒక ఆమె, అత్త అని ఒక ఆమె, అమ్మ అని ఒక ఆమె. సంతగా పట్టుకోమంటావా? ఎందుకు బిడ్డగా ఆమె పట్టుకుంటాను, నిన్నే పట్టుకునే ఆమె, ఇవాళ నేను పట్టుకుంటాను. పోటీలు పడి పట్టుకున్నా అంటే దేనివన్నా? ఉపదేశ పురత్సరం. మహాత్ముల యొక్క ఉపన్యాసాలు, ఉపదేశాలు ఎందుకు వినాలంటే మనము అంటే మనలో ఏది చెడు ఉందో అది తొలగిపోతుంది. సాధు మహారాజు ఓనాడు అన్నాడు, అమ్మా నేను కూడా ఒకసారి సందగా పట్టుకుంటాను, నాకు అవకాశం ఇయ్యి. అయ్యో మీరు పెద్దలండి, ఎవరు పెద్దలు ఎవరు చిన్నలు? అందరూ పెద్దలే, అందరూ చిన్నలే, భగవంతుడే మాత్రమే పెద్దవాడు. నేను పట్టుకుంటాను, సాధు కూడా పట్టుకున్నాండి. అంటే ఉపదేశం అంత గొప్పది సుమా అని మనకు శాస్త్రం చెప్తుంది. ఆనందంగా జీవించాలి. తీర్థయాత్రలు పోయితే ఏమానందం అండి? అందరం కలిసిమెలిసి ఉండడం ఒక ఆనందం, కలిసిమెలిసి భగవంతుడిని దర్శనం చేసుకోవడం ఒక ఆనందం. దాని తర్వాత ఎవరెవరికి ఏ బాధలు కష్టాలు ఉన్నాయో అవన్నీ ఓళ్ళకోళ్ళు చెప్పుకొని తృప్తి పడడం మరొక ఆనందం. కానీ కొట్లాడుకోవడం ఆనందమా? నా సంచి పక్కకు నీ సంచి ఎందుకు పెట్టినావు అంటే, నీ సంచి ఏమి నా సంచి ఏమి? ఇవి కాదు సుమా. ఆనందాన్ని కావాలి. ఇష్టో విశిష్ట. తాను అందరిలో భగవంతుడే ఉంటాడు గుర్తించగలిగితే. నాలో దేవుడు ఉన్నాడు, నీలో లేడా అంటే ఉన్నాడు. మరి ఒక్క దేవుడు ఇన్నిట్లలో ఉంటాడా? ఎందుకు ఉండడు? ఉంటాడా లేదా అని ఎవడో ప్రశ్నిస్తే ఉంటాడు అని ఒకడు అన్నాడు. ఉండడు, ఒక్క దేవుడికి ఇంతమంది హృదయాలలో ఉంటాడా? రైట్, నీకు చూపెట్టన్నా అందరి హృదయాలలో ఉండడో లేదో అన్న మొదలే. మరి చూపెట్టు చూద్దాం. 100 కుండలు తెచ్చినట. ఎన్ని కుండలు? 100. 100 కుండల మీద నీళ్లు పోసి, నీళ్లు పోసిన తర్వాత మీద సూర్య భగవానుడు చూపించాడు. ఈ కుండలలో చూడు, సూర్యుడు ఉన్నాడా? ఉన్నాడు కదా. అన్నిట్లలో ఉన్నాడా? చూడు, అన్నిట్లలో ఉన్నాడు కదా. మరి ఇంకో 100 తీసుకురా. 1000 కుండలు పెట్టిండ్రు, అన్నిట్లలో ఉన్నాడు. ఆ కుండల నీళ్లలో కనిపిస్తున్నది సూర్యబింబం. మరి ఒక్క సూర్యుడు గిన్నిట్లలో ఎట్లా ఉన్నాయా అంటే ఆయన ఉంటాడు. కుండలు వేరు, నీరు వేరు, ఆయన ఒక్కడే. అందుకోసమే ఇక్కడ విశిష్ట, ఒక్కడే అందరి హృదయాలలో ఉండేవాడు సుమా ఇతడు. ఆయనకు ఒక్క రూపం కాదు, అనేకమైనటువంటి యొక్క రూపాలు ఉన్నాయి పరమాత్మకు. నువ్వు గ్రహించగలిగితే అడుగడుగున దేవుడు ఉన్నాడు. అడుగడుగున ఎక్కడున్నాడు అంటే తిరుపతిలోనే ఉన్నాడు అని నువ్వు కష్టపడిపోవాల్సిన అవసరం లేదు, నీ పక్కకే ఉన్నాడు ఆయన. అందుకోసమే పాండవులు జూదం ఆడినప్పుడు ఓడిపోయిన తర్వాత, అడిగిపోయిన తర్వాత ధర్మరాజు అడుగుతాడు, బావా నీ ప్రేమ నీ అభిమానం ఇంత ఉండంగా మేము ఎట్లా ఓడిపోయినాం అంటే, నువ్వు కోరుకున్నావు కనుక ఓడిపోయినావు. ఏం ఓడిపోవాలని కోరుకుంటారా ఎవరన్నా అంటే? నువ్వు చేసిందే తప్పయా. దుర్యోధనుడు పాచికలు ఆడించిండు, నువ్వు ఆడినావు. కానీ దుర్యోధనుడు స్వయంగా ఆడిండా?
శకుని ఆడిండా? శకుని ఆడిండు. మరి అక్కడ శకుని